సార్, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? అసలు ఆత్మహత్య అనేది ఒక నేరం. వీరు చనిపోతూ పసిబిడ్డలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలను కూడా, పసి కందులను కూడా చంపేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం. ఏంటి సార్ ఇది? ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? నమస్కారం అండి. పుట్టినవాడు కిట్టక మానడు. ఖచ్చితంగా ఏ రోజైనా చనిపోవాల్సిందే. కానీ అకారణంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కారణం మనకు తెలిసినప్పుడు అసలు ఆశ్చర్యపోతాం. చిన్న చిన్న విషయాలకు కూడా ఎందుకో అధైర్యంతో ఎదుర్కొనలేక మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు ఆత్మహత్య చేసుకునే ముందల తను లేకపోతే బతకలేని చిన్నపిల్లలను తను లేకపోతే బతకలేని ఇంకెవరైనా తన మీద ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా చంపేసిపోతున్నారు. వాళ్ళకి విషయం ఇచ్చి కూడా చంపేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? అసలు ఎలా మనిషి జీవించాలి? అసలు నేను ఒకటి అంటానండి, జీవించడం అనేది ఒక మహా కళ. అన్ని కళల్లో జీవించడం అనేది ఒక కళ. అలా మీరు జీవించాలంటే ఆ జీవితాన్ని అనుభవించాలి. చక్కగా మధురంగా రసమాధుర్యాన్ని మీరు అనుభవించేదానికి సంసిద్ధత ఉండాలి. దాన్ని ఆస్వాదించాలి. అందుకు తగినట్లు మీ జీవితాన్ని అందంగా మలుచుకోగలగాలి. అలా మలుచుకున్నప్పుడే మీరు జీవన కళ కలిగిన వాళ్ళని నేను అంటాను. ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో అసలు ఆత్మహత్యకి ప్రయత్నించని వాడంటూ లేని పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. అంతెందుకండి, ఆంజనేయ స్వామి కూడా లంకానగరానికి వెళ్ళిన తర్వాత సీత జాడ తెలియక ఆయన ఏ ముఖం చూపించి నేను చూపించగలిగితే వెనక్కి వెళ్ళి అని అనుకొని, అంటే సీత కనపడటం లేదు, ఉత్త చేతులతో నేను రాముడి దగ్గరికి వెళ్ళలేను, వెళ్ళి ఎవరికి ఏం చెప్పగలిగితే తన మీద ఎంతోమంది ముఖ్యంగా వానరులంతా నమ్మకం పెట్టుకున్నారు. ఆంజనేయ స్వామి వెళ్ళి ఖచ్చితంగా సీత జాడ తెలుసుకొని సీతను తీసుకొస్తారని కూడా ఆయన అనుకున్నారు. కానీ కనపడటం లేదు. ఇక ఈ ముఖం చెల్లక ఆయన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడంట. కానీ ఆంజనేయ స్వామి వివేకవంతుడు. ఆయన ఏం చేశాడు, వెంటనే ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆత్మహత్య చేసుకోవాలని, దాంట్లో ఆ ఆలోచన నుంచి తేరుకున్నాడంట. తేరుకొని అప్పుడు ఏం చేశాడు, ఒక్క క్షణం ధ్యానం చేశాడంట. ఆ ధ్యానం చేసి మనసుని కుదుటపరుచుకొని అప్పుడు మళ్ళా అశోకవనంలోకి వెళ్ళి సీత కోసం వెతకటం మొదలుపెట్టి విజయాన్ని సాధించాడు. సో ఎవరైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా కష్టం అనేది వచ్చినప్పుడు, ధైర్యం కోల్పోయే పరిస్థితి వచ్చినప్పుడు మనకు ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదండి, వివేకానందుడు, ఆయన గురించి ఎందుకు మనం అందరం అంత చిన్న వయసులోనే ఈ దేశానికి ఒక యువ నాయకుడై మరి ఆయన తనువు సాధించిన ఇప్పటికి కూడా మనం ఆయన్ని ఒక మోటివేటర్గా, ఒక ధార్మిక ధర్మ సిద్ధాంతాలని మనకు చెప్పిన వాడిగా మనం అనుకుంటాం. ఆయన వివేకానంద మాటల్లో మనం చూస్తే ఆయన ఏమన్నారంటే, మనలో లేని దాన్ని బయట చూడలేమంట. అంటే మన హృదయంలో మనం కనుక ఆనందంగా ఉంటే బయట కూడా ఆ ఆనందాన్ని మనం చూడవచ్చు అని దాని అర్థం. అందుకని ఆయన చెప్పిన విధానాన్ని నేను సులువుగా చెప్పాలంటే, చిరునవ్వుతో, దరహాసంపై చిరునవ్వు ఖచ్చితంగా మీరు ఎల్లవేళలా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. అంతేకాకుండా ఆ చిరునవ్వుని మీరు అన్ని దిశలు వెదజల్లాలి, స్ప్రింకిల్ చేయాలి. అలా చేసినప్పుడు మీరు ఏ దిశలో చూసినా కూడా మీకు చిరునవ్వే కనిపిస్తుంది. కాబట్టి ఆనందంగా సంతోషంగా ఉంటారు. అలా ఉండాలంటే మనలో లేని దాన్ని బయట చూడలేం. కాబట్టి మనలో ఉన్న భావనలు, మనలో ఉన్న ఆలోచనలు మంచివి రావాలి. అలా మంచివి రావాలంటే సత్సంగం చేయాలి. ఆ సత్సంగం చేసేవాళ్ళు కూడా ఒకటి తెలుసుకొని ఉండాలి. ఏదేంటంటే, ఎవరి మీద వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఏర్పరచుకొని అప్పుడు మంచి ఆశాభావంతో, దృక్పథంతో జీవించడం మొదలు పెట్టాలి. అప్పుడు మీకు అర్థమైపోద్ది మన జీవన కళ ఎలా ఉంది, అసలు మనం చేయాలనుకున్నది
దాంట్లో సాధ్యాసాధ్యాలు ఎన్ని, విజయాన్ని సాధించాలంటే మనం ఎలా చేయాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేయగలుగుతారు. అప్పుడు మన కర్తవ్యం తెలిసిపోతుంది అనమాట. అలా చేసినందువల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా మీరు తప్పకుండా నిర్వేదం నుంచి, నైరాశ్యం నుంచి దూరం అయిపోతారు. మీకు నిర్వేదం, నైరాశ్యం అంటే చిన్న మాటల్లో చెప్పాలంటే మారుతున్న జీవన శైలిలో ప్రతి వాడికి కోరికలు ఎక్కువైపోయినాయి. ఆ కోరికలు తీర్చుకోలేక ఆ లక్ష్యాలని అతను ఏమనుకుంటాడో వాటిని పక్కకు నెట్టేసి సులువైన మార్గంలో త్వరగా ఏదో సాధించాలని ముందుకెళ్ళి ఏది సాధించలేక విచారాల్లోకి వెళ్ళిపోయి బాధపడుతుంటాడు. దీనికి కారణం ఏంటంటే సరైన ప్రణాళిక లేకపోవటం. ముందు మంచి ప్రణాళిక పెట్టుకొని ఆటంకాలను అధిగమించి విజయాన్ని అందించుకునేదానికి, పొందేదానికి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని సరైన పద్ధతిలో సద్వినియోగం, మంచి సాధనతో చేస్తే ఖచ్చితంగా మీకు నిర్వేదం రాదు, నైరాశ్యం రాదు. ఆ నిర్వేదం, నైరాశ్యం ఎప్పుడు రాదో ఖచ్చితంగా మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. అలా ఒకవేళ నిర్వేదం, నైవేద్యం వస్తే దాని ఏమంటారు, నైరాశ్యం వచ్చినప్పుడు ప్రతి వాళ్ళలో కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఒక ఆలోచన కొన్ని సందర్భాల్లో వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఇందాక అనుకున్నాం, ఆంజనేయ స్వామిని, వివేకానందుడిని గుర్తుపెట్టుకోవాలి. అంతెందుకండి, దేవతలు ఉన్నారు. దేవతలు ఒక లక్ష్యంతో, అమృతం కోసం వాళ్ళు ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతోటి పాల సముద్రాన్ని మదించారు. అయితే ముందు రత్నాలు వచ్చినాయండి, వాటి కోసం ఆ రత్నాలు రాగానే రత్నాలు తీసుకొని వెళ్ళిపోవాలని ముందుకు పోలా. అదేవిధంగా రత్నాల తర్వాత మరి విషం వచ్చింది. హలాహలానికి భయపడలేదు వాళ్ళు, రత్నాలకి ఆశపడలేదు. అమృతం పుట్టే వరకు పట్టుదలతో క్షీరసాగరాన్ని మదించారు. అంటే మీరు అనుకున్నటువంటి విజయాలు సాధించేందుకోసం కొన్ని సందర్భాల్లో మీలో నిర్వేదం, నైరాశ్యం వచ్చినా కూడా వాటి నుంచి దూరం అయ్యి వివేకవంతుడు అయ్యి ఆత్మహత్య చేసుకునే సందర్భం వచ్చినా దాన్ని తప్పించుకొని సరైనటువంటి ప్రణాళికను రచించుకొని మీ కర్తవ్యాన్ని తెలుసుకొని మంచి దృక్పథంతో, మీ మీద మీకు నమ్మకంతో మీరు గనక ముందుకు జీవనాన్ని కనుక సాగిస్తే మీకు జీవన కళ కలిగిన వాళ్ళు ఉంటారు. ఈ క్షణభంగురమైన జీవితాన్ని అస్సలు ఆలోచించకుండా, భయపడకుండా హాయిగా మీరు జీవించగలుగుతారు. కాబట్టి ఆత్మహత్యలు అనేది మహాపాపం, ఎవరు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకునే పరిస్థితి వస్తే ఇప్పుడు మనం అనుకున్న విధానంలో వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయాలు సాధిస్తూ వాళ్ళ జీవనాన్ని హాయిగా, ఆనందంగా, మంచి సత్సంగంతో జీవించగలుగుతారు. నమస్కారం.